నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఖమ్మం జిల్లాకు డిప్యూటీ సీఎం వైరా మదర్లో బట్టి విక్రమార్క పర్యటన. నేడు బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు. నగర్ కర్నూలు అచ్చంపేటలో కార్యకర్తలతో కేటీఆర్ భేటీ. నేడు భద్రాచలంలో బీజేపీ విజయ సంకల్ప సభ పాల్గొన్న ఛత్తీస్గఢ్ సీఎం. తెలంగాణలో మహాలక్ష్మి పథకానికి నిధుల విడుదల. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కోసం 80 కోట్ల రూపాయలు. జగ్గంపేట టికెట్ దక్కలేదని పాటంశెట్టి నిరసన. రబ్బరు చెప్పులు వేసుకునేవారు రాజకీయాలకు పనికిరారు అంటూ ఆవేదన. రైట్, డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్లో చేరికల పర్వం కొనసాగుతుంది. పలు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు సహా పలువురు నాయకులు హస్తం గూటికి చేరుతున్నారు. ఇటీవల వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం పార్టీలో చేరారు. తాజాగా జీహెచ్ఎంసీ ఉప మేయర్ శ్రీలతారెడ్డి దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య చెల్లపల్లి బీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీదేవి, ప్రొఫెసర్ భానోత్ రమణ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరందరికీ గాంధీభవన్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పి ఆహ్వానించారు. తెలంగాణ కాంగ్రెస్లో చేరికల పర్వం కొనసాగుతోంది. పలు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు సహా పలువురు నాయకులు హస్తం గూటికి చేరుతున్నారు. ఇటీవల వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం పార్టీలో చేరారు. తాజాగా జీహెచ్ఎంసీ ఉప మేయర్ శ్రీలతారెడ్డి దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నరేష్, ధోని కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి పేరుతోటి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ కోవలోనే పలువురు మాజీ ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దానికి కొనసాగింపుగా ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డితో పాటు ఆమె
భర్త వాళ్ళిద్దరూ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. వారితో పాటు ఒక 6 కార్పొరేటర్లు ఈ రోజు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మోతే శ్రీలతారెడ్డి డిప్యూటీ మేయర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త శోభన్ రెడ్డి టిఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళిద్దరితో పాటు ఒక 6 కార్పొరేటర్లు ఈ రోజు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 64 అసెంబ్లీ స్థానాలు సాధించినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. బలహీనంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీకి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జిల్లాల్లో కానీ లేకపోతే గ్రామీణ తెలంగాణ ప్రాంతాల్లో చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ ఆ నేతలను చేర్చుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. బలహీనంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని మొదట బలోపేతం చేసుకోవాలి. తద్వారా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ లేకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ రాజధాని నగరం మీద పట్టు తిరిగి సాధించాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మోతే శ్రీలతారెడ్డి దంపతులు గతంలోనే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ రోజు అధికారికంగా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ వేదికగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతతో పాటు ఆమె భర్త ఒక 6 కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. భవిష్యత్తులో కొంతమంది ఎమ్మెల్యేలు సైతం గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. దీనికి సంబంధించి తెర వెనుక మంత్రాంగం అయితే జరుగుతోంది కానీ ఆయా ఎమ్మెల్యేలను మరి పార్టీలో చేర్చుకోవాలా వద్దా అన్న దాని మీద కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఏది ఏమైనప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు జేఎస్ఎంపీ ఫ్లోర్ లీడర్ 6 కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. సోని, థ్యాంక్ యూ నరేష్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అచ్చంపేట నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఉదయం 11 గంటలకు అచ్చంపేట నియోజకవర్గంలోని డీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో, మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లను అందిస్తారు. సవీన్, చెప్పండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించినట్టు తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించింది. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో, అచ్చంపేట నియోజకవర్గంలో ఈ 2 నియోజకవర్గాల్లో జరిగే కార్యకర్తల ముఖ్య సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించబోతున్నారు. ముందుగా ఉదయం 11 గంటలకు అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తారు. అక్కడ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూలు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 అసెంబ్లీ స్థానాల్లోనే విజయం సాధించింది. మిగిలిన 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు
ఓటమి చెందారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు నియోజకవర్గాలను కైవసం చేసుకునే దిశగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈ రోజు 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృష్ణానది జలాల అంశాన్ని సైతం తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. మరోవైపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సైతం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కృష్ణానది జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, రైతులకు అండగా ఉంటుందనే అంశాన్ని సైతం ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ రిప్లై ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సూచనలు, సలహాలను ప్రభుత్వం స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి వాటినే కోరుకుంటుందని తెలిపారు. తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యను ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ప్రయత్నానికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సూచనలను నిశ్చితంగా పరిశీలించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని స్పష్టం చేశారు. గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్ అంశానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల ట్వీట్లో సీఎంకు చేసిన సలహాలకు రిప్లై ఇచ్చారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ యువత ఎంత దగా పడిందో, వారి భవిష్యత్ మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బతీసిందో మనందరం చూశామంటూ ఆర్ఎస్పీకి ఇచ్చిన ట్వీట్ సీఎం రేవంత్ రెడ్డి ఉదాహరించారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధరణి సమస్యల పరిష్కారం కమిటీ గుర్తించిన అంశాలపై సచివాలయంలో చర్చించారు. తహసీల్దార్ కార్యాలయాల్లోనే వీటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. మార్చి మొదటి వారంలోగా 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. దీనిపై విధి విధానాలు రూపొందించాలన్నారు. టీడీపీ జనసేన తొలి జాబితాలో సీటు దక్కించుకున్న వారు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటూ ప్రచారంపై ఫోకస్ పెడుతుండగా టికెట్ ఆశించి అది దక్కకపోవడంతో కొందరు సైలెంట్ అయ్యారు. మరికొందరు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట సీట్ను ఆశించి బగ్గపడిన జనసేన నేత పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. జగ్గంపేట సీట్ను తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించారు. దీంతో జనసేన నేత సూర్యచంద్ర తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రోడ్డుపైనే బోర్ను విలపించారు. డబ్బులు లేని వాళ్ళు ఎమ్మెల్యే సీటు ఆశించడం తప్పంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు జనసేన నేత సూర్యచంద్ర. తన అనుచరులతో కలిసి నిరసన ర్యాలీ చేశారు. రబ్బరు చెప్పులు వేసుకునేవారు రాజకీయాలు పనికిరారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలతో పాదయాత్ర చేసుకుంటూ గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో బలవన్ మరణానికి పాల్పడతానంటూ తన భార్యతో కలిసి బయలుదేరారు.
జగ్గంపేట నుండి గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామానికి చేరుకున్న పాటంశెట్టి దంపతులను పోలీసులు అడ్డుకున్నారు. సూర్యచంద్ర తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమంటూ పోలీసులు ఆయన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన పాదయాత్ర కొనసాగిస్తూ గోకవరం మండలం పెంటపల్లి వరకు చేరుకున్నారు. అక్కడ ఆయన పాదయాత్ర అడ్డుకునేందుకు పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన పక్కదారి గుండా అచ్యుతాపురం చేరేందుకు ప్రయత్నించారు. అమ్మవారి ఆలయం తలుపులు తెరవలేదని కొద్దిసేపు జన సైనికులు పోలీసులతో మధ్య వాగ్వాదం చేశారు. అనంతరం పోలీసులు అమ్మవారి ఆలయ తలుపులు తెరవడంతో ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకున్నారు. చూసుకోండి నేను వెళ్తున్నాను. ఆ ఉద్దేశం ఏం లేదు. అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే, అమ్మవారికి దండం పెట్టుకుని రావడమే ఫస్ట్. మీకు దండం పెట్టుకోవడానికి ఎవరు పర్మిషన్ కావాలండి? తల్లి దండం పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలా? మీకు దండం పెట్టుకోవడానికి పర్మిషన్ ఏంటండి? తల్లికి దండం పెట్టుకోవడానికి వెళ్తే ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసుకోండి నేను వెళ్తున్నాను. తాను సామాన్యుడిగా పుట్టినందుకే సీటు నిరాకరణకు గురయ్యానని పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. తన చావుతో ఎమ్మెల్యే సీటు ఆశించే సామాన్య అభ్యర్థులకు కనువిప్పు కలగాలన్నారు. లబ్బరు చెప్పులు తొడుక్కునేవారు అసెంబ్లీకి వెళ్లకూడదా అంటూ పాటంశెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలాగా ఎవరూ రాజకీయంలోకి వచ్చి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు. సానుభూతి కోసం తాను పాదయాత్ర చేయడం లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ తన దేవుడంటూ కొనియాడారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని శిరస వహిస్తానన్నారు. కాకినాడ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజేష్ మహాసేనను ప్రకటించడంతో ఆయన అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామం రాజేష్ మహాసేన నివాసం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు, నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. పి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్ మహాసేన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పి గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కలలో కూడా ఊహించలేదని, ఇలాంటి బాధ్యతలు అప్పగించిన చంద్రబాబుకు రుణపడి ఉంటానని అన్నారు. 2019లో వైసీపీని గెలిపించడానికి దళితులంతా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం తమపై కేసులు పెట్టి జైలుకు పంపించారని మండిపడ్డారు. దళిత వర్గానికి చెందిన 18 మంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం గర్వంగా ఉందన్నారు. పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈ రోజున ఆ లిస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఏమాత్రం కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మాకు ఒక సామాన్యుడిని, ఒక చిన్న కుగ్రామానికి చెందిన నా పేరును కూడా ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పి గన్నవరం అనే నియోజకవర్గానికి నన్ను కూడా అభ్యర్థిగా వారు ప్రకటించడం నిజంగా మేము ఒక అద్భుతంగా ఫీల్ అవుతున్నాం. కళ్ళ కూడా మేము ఊహించలేదు మేము ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అవుతామని కానీ, ఎమ్మెల్యే పోటీ చేస్తామని కానీ అలాంటిది పెద్దలు ఈ రోజు మా మీద నమ్మకం, ఇంత బాధ్యత ఉంచినందుకు వారికి శిరస్సు వంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ రోజు ప్రకటించిన లిస్టులో దాదాపుగా 18 మంది ఎస్సీలని వారు ప్రకటించడం జరిగింది. ఈ రోజు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి జాబితా రిలీజ్. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేడు రేపు తూర్పు జిల్లాలో వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురుస్తుందని పేర్కొంది. పలు చోట్ల మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. హైదరాబాద్లో ఈ నెల 26 వరకు వర్షాలకు పడే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడు, కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఉన్నట్లు పేర్కొంది. దీంతో ఏపీలోనూ పలు చోట్ల వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రలో కొనసాగుతోంది. ఇవాళ అమ్రోహా, సంబాల్, బులంద్షహర్, అలీగఢ్, హత్రాస్, ఆగ్రా మీదుగా సాగి ఫతేపూర్ సిక్రీ వద్ద యాత్ర ముగుస్తుందని కాంగ్రెస్ తెలిపింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇవాళ ఆగ్రాలో జరిగే కాంగ్రెస్ యాత్రలో పాల్గొంటారు.
ఫిబ్రవరి 27-28 తేదీల్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ 2 ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వడానికి యూకే వెళ్తుండటంతో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు యాత్రకు విరామం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో ద్వేషాన్ని అంతం చేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ద్వేషాన్ని మన మనసులో ప్రేమ ద్వారా జయించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదని ఆరోపించారు. కార్పొరేట్ ప్రైవేట్ సంస్థల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మంగళగిరిలో సిద్ధమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. 1618 కోట్లతో 183 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ని నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విశాఖ పేదవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్లో 4.76 కోట్ల రూపాయలతో నిర్మించిన మైక్రో బయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్తో పాటు 2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ప్రధాని ప్రారంభిస్తారు. రాజ్కోట, రాయ్బరేలీ, బటిండా, కళ్యాణి ఎయిమ్స్ని కూడా మోదీ జాతికి అంకితం చేస్తారు. ఇంకా 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు మోదీ శంకుస్థాపన చేస్తారు. విశాఖలో మైక్రో బయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ సహా 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను కూడా మోదీ వర్చువల్గా విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డీ 10వ సీజన్ పోటీలు ప్లే ఆఫ్ దశకు చేరుకున్నాయి. సోమవారం నుండి ఆరంభం కానున్న ఈ ప్లే ఆఫ్స్ మ్యాచ్లో ఈ నెల 28న జరిగే సెమీఫైనల్స్లో బెర్త్ కోసం పోటీ పడనున్నాయి. ఎలిమినేటర్ 1 పోర్లో 3వ స్థానంలో నిలిచిన దబాంగ్ ఢిల్లీ కేసీ 6వ స్థానంలో ఉన్న పట్నా పైరేట్స్తో తలపడనుంది. ఎలిమినేటర్ 2లో 4వ స్థానంలో ఉన్న గుజరాత్ జైంట్స్ 5వ స్థానం సాధించిన హర్యానా స్టీల్టర్స్తో అమీతుమీకి దిగనుంది. ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.